తెలంగాణలో అణగారిన వర్గాల ప్రజల కోసం మొదటిసారిగా మొగలాయిల మీద పోరాటం చేసిన మహానీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్ అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇక బహుజనుల కోసం వారు చేసినటువంటి సేవల్ని స్మరించుకున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీల ఒక యుద్ధం, ఒక ప్రభంజనం తెలంగాణ రాష్ట్రానికి మన ఆది జాంబవంతుడు ఆయన వారసుడే అశోక చక్రవర్తి వారసుడు మరి శివాజీ మహారాజ్ వారసుడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి అణగారిన వర్గాల కోసం, పీడిత ప్రజల కోసం ఒక అగ్రవర్ణాల దురాంకారుల నవాబుల మీద యుద్ధం చేసిన ఏకైక వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరి బీసీలలో ఉన్న ఎస్సీలను తన వెంట తీసుకొని మరి చాకలోళ్ళను, మంగళోళ్ళను, మరి ముస్లింలను, తర్వాత ఎస్సీలను, మాలమాదిగలను, అన్ని కులాలను కలుపుకొని మరి కిలాషాపూర్ కేంద్రంగా మరి అనేక పోరాటాలు చేసి మరి పెద్ద మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీల కోసం. మనం కూడా మన రాజ్యాన్ని తీసుకొచ్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నా. మరి దానికోసం మనం అందరం కంకణబద్ధులమై పనిచేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలను కలపడానికి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర తీసుకోవడం జరిగింది. మరి దాన్ని అందరూ మనం ఎత్తుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో వేరే మార్గం లేదు. ఒక కులం కలిస్తేనో, ఈ అగ్రవర్ణాల వైపు ఉంటేనో, లేకుంటే మనకు రాజ్యం రాదు. మన బీసీ ఎస్సీ ఎస్టీలం అన్ని వర్గాల ప్రజలం 93% కలిస్తేనే మనకు రాజ్యం వస్తుంది. మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని సందర్భంగా తెలియజేస్తూ